షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. సెలబ్రిటీస్కే కాదు, కామన్ మ్యాన్స్కి కూడా. ఎక్కువగా సెలబ్రిటీస్ ఎందుకు వెళ్ళాలనుకుంటారంటే మంచిగా ఫేమ్ అవుతాము, ఫేమస్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటారు. కామన్ మ్యాన్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు? మేబీ ఇండస్ట్రీ తెలియకపోయినా, కెమెరా ఫేసింగ్ తెలియకపోయినా మనం కూడా జనాల్లో వన్ ఆఫ్ ద ఒక సెలబ్రిటీగా ఒక గుర్తింపు పొందుతాము అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్గా వెళ్ళాలనుకుంటారు. కానీ రీసెంట్గా ఈ రియాలిటీ షోలో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్కి పోటాపోటీగా 2 హౌసెస్తో బిగ్ బాస్ ఈ సీజన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. సో అలాంటిది ఈ సీజన్లో కామనర్స్కి అగ్ని పరీక్షకి 15 డేస్ వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్స్తో వాళ్ళు వెల్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా అగ్ని పరీక్ష వరకు వెళ్ళాలనుకుంటారు. దాని నుంచి రియాలిటీ షోలో సెలెక్ట్ అవ్వాలనుకుంటారు. అలాంటి అగ్ని పరీక్షకి అన్నీ ఉండి అంత బాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మో అని అనుకునే ఈ కాలంలో తను ఫిజిక్ని బిల్డ్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తూ అండ్ తన టాస్కుల్లో కానీ తనదైనటువంటి ఒక ఒక టార్గెట్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక టఫ్ పోటీని అనుకోవచ్చు, అలా ప్రజెంట్ చేశారంట ప్రసన్న గారు. సో చాలా చాలా మంచిగా నేమ్ వినబడుతుంది. మనం ఆల్రెడీ లైవ్లో కూడా చూడడం జరిగింది. సో అలాంటి ప్రసన్న కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న గారు. హాయ్, సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సూపర్ అండి. సో ఫైనల్గా అగ్ని పరీక్ష కదా, ఇది అమేజింగ్ అండి. అది అమేజింగ్ జర్నీ అంటారు. అమేజింగ్ జర్నీ అంటే ఇట్స్ ప్రాపర్ చెప్పాలంటే ఒక లెసన్ అనుకోవచ్చు. మ్మ్. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అది షో. అది మ్మ్. అంటే డైరెక్ట్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ వెళ్తే ఇంకా కొంచెం బెటర్. అంటే మన నెగటివ్స్ పాజిటివ్స్ బాగా తెలుస్తాయి దానిలో. అవును. మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఎక్కడ ఏంటనేది దట్స్ అంటే బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అవి. ఇట్స్ అ బ్రెయిన్ స్టార్మింగ్. అంటే పబ్లిక్కి చూసినప్పుడు కూడా వాళ్ళకి అనిపించద్దు ఎలా అంటే అరే వీళ్ళు అమెచ్యూర్ అనే ఫీలింగ్ రావద్దు వాళ్ళకి. ఓకే ఉంది, ఏదో ఒకటి చేయగలుగుతారు అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నా లాంటి వాళ్ళు వెళ్తే దీనికి బుర్రలేదని తేలిపోద్దేమో. ఇప్పుడు నాకు అంటే అర్థమైంది. పాత సినిమాస్లో చూసుకున్నా కూడా డైరెక్ట్ కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు బ్లాంక్ ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీస్ మనము కొంచెం అప్ అండ్ డౌన్ అనే ఫీలింగ్ ఉంటుంది ఎంతైనా కూడా. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో మనము ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది అని చాలా ఉంటాయి. సో అట్లాంటిది ఒకటేసారి మనకి కొంచెం ఒక నీట్ పాలిషింగ్ అవుతే ఓకే, ఎంత హద్దులో ఉండొచ్చు అనేది పాయింట్ అర్థమవుద్ది మనకి. సూపర్. సో అందుకని ఈ 15 డేస్ ట్రైనింగ్ అంటారా బిగ్ బాస్ వాళ్ళు? అలా అని కూడా చెప్పొచ్చు. ఓ, ఇప్పుడు మీరు చెప్పినంత వరకు మాకు అర్థం కాలేదు. Yeah. సూపర్. ప్రసన్న కుమార్ గారు, దానికన్నా బిఫోర్గా మీకు హ్యాట్స్ ఆఫ్. బికాస్ అంతమందికి అన్ని ఫిజికల్గా చాలా బాగుండి కూడా ఇంట్లోనే కూర్చొని 365 రోజులు ఇంట్లో చిల్ అవుదాం అనుకునే వాళ్ళే ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం నవేడేస్లో. అరే లేవరా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఏదైనా జాబ్ చేయరా, ఏదైనా అట్లీస్ట్ ఒక 10,000 వచ్చినా చాలరా బాబు, ఖాళీగా ఇంట్లో ఉండకరా అని పేరెంట్స్ అంటూ ఉంటారు. బయటికి వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటారు ఎదురింటోళ్ళు. అవి ఏవి వినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ మిమ్మల్ని ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలని అయితే మాత్రం, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, సో మాది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ. సో మొత్తం మా అంటే మదర్, ఫాదర్, మా బ్రదర్, నాకు సిస్టర్. సో షీఈ్ ఆల్సో మ్యారీడ్, తమ్ముడు కూడా మ్యారీడ్, అండ్ బాబాయ్. మేమంతా ఒక దగ్గర ఉంటాం బేసికలీ. సో ఏ డెసిషన్ తీసుకోవాలి నన్ను ఒక దగ్గర తీసుకుంటాం, నాన్న మా తాతయ్య అందరూ. సో ఇట్స్ లైక్ వెరీ జాయింట్ ఫ్యామిలీ లాగా మేము. సో నేను రీసెంట్గా బెంగళూరులో వర్క్ చేస్తుండే, ఐఐఎం బెంగళూరుకి. సో దేర్ ఐ వాజ్ వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్ అక్కడ. సో మీడియా డిపార్ట్మెంట్ ఏదైనా యూస్ టు హ్యాండిల్ దేర్. సో ఈ బిగ్ బాస్ రావడంతో జాబ్ వదిలేసి రావాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే లీవ్స్ ఇవ్వలేము అంతగానము అని చెప్పేసి, ఎందుకంటే యూనివర్సిటీ కదా, సో మనం వదిలేసి రావడం కష్టం. డాడ్ వచ్చేసి సెక్రటేరియట్లోనే సెక్షన్ అసిస్టెంట్. సో ఈజ్ లైక్ ఆ డిపార్ట్మెంట్లో హీఈస్ గుడ్ దేర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ. మమ్మీ హౌస్ వైఫ్. బాబాయ్ వచ్చేసి దూరదర్శన్లో చేస్తారు మీడియా డిపార్ట్మెంట్లో, తను కూడా ఇప్పటికీ కూడా టెక్నికల్ ఇంజనీర్ అక్కడ. ఓకే. మా నాన్నమ్మ రిటైర్డ్ నర్స్, తాతయ్య రైల్వే జేఈ రిటైర్డ్.
ఓకే. సో ఇది బేసికలీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. యా సో మ్యారీడ్ అని విన్నాను. ఎస్ 3 ఇయర్స్ బేబీ అని అవును. విన్నాను. సో ఎలా లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్. సో సో ఎలా పరిచయం తను? బేసికలీ తను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే. సో ఆల్రెడీ మనకు ఒక రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్ బ్రేకప్ ఫేజ్లో ఉన్నా నేను. సో ఇంకా ఎందుకంటే మనం కూడా అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం ఎప్పుడన్నా. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ పరంగానే ఆలోచిస్తాను. నో అనడానికి ఒక రీజన్స్ చెప్పాలంటే నా దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి నాకు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయి ఆగమంటే ఆగుతాం, కానీ లేకపోతే ఇట్స్ బెటర్ వదిలేసుకోవడం. సో సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అవ్వడంతో తను ఇప్పుడు నా వైఫ్ ఎవరైతున్నారో నా బెంగళూరులో ఉన్నప్పుడు, నేను బిఫోర్ బెంగళూరులో వర్క్ చేస్తుండే ముందు కూడా, తను నా రూమ్మేట్ ఉండే కోవిడ్ టైంలో. తన ఫ్రెండ్ తను. ఓ సో నేను బెంగళూరు వెకేట్ చేస్తున్నప్పుడు ఐ బాట్ మై లగేజ్. తన లగేజ్ కూడా నా దగ్గరే ఉండే. సో ఈ అమ్మాయి తనతో పాటు మా ఇంటికి వచ్చింది ఒకసారి. సో నాకు అసలు అలా పడేశారు. లేదు నాకు అసలు ఇంట్రెస్టే లేదు. లిటరలీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మోనికా గారు వినండి వినండి, చూడండి ఏం చెప్తున్నారు. లేదు అంటే ఆ ఇంటెన్షన్ లేదు, మ్యారేజ్ చేసుకోవడం ఇంటెన్షన్ అస్సలే లేదు. బట్ సమ్వేర్ మోనికా లైక్ మీ. దాని తర్వాత మేము ఒకసారి కలిసాక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కలవలేదు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 month సంథింగ్ నా ఫ్రెండ్తో నేను వీడియో కాల్లో ఉన్నప్పుడు షీ వాజ్ దేర్. సో అప్పుడు మాకు డీప్ డిస్కషన్లో షీ డైరెక్ట్ చెప్పేసింది, నేను పెళ్లి చేసుకుంటా ఇదని చెప్పింది. నేను ఆలోచించిన, ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన మెంటాలిటీ కెపాసిటీ అన్నీ తెలుసు. ఆల్రెడీ ఫేస్ చేసి మళ్ళీ ఇమీడియట్ రిలేషన్షిప్ అంటే మనతో కాదు. సో నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట మాట్లాడింది. సో వీ వెంట్ ఫర్ లంచ్. హార్డ్లీ నేను ఆమెను కలిసి 10 minutes కూడా కాలేదు. నేను మీ డాడీ కాల్ చేసి చెప్పు, మీ డాడీ ఓకే అంటే పెళ్ళి చేసుకోదు ఇమీడియట్ అని చెప్పిన. తను వాళ్ళ డాడీ కాల్ చేసింది. కాల్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఓకే వాట్ జరిగిందో రేపు పోయి కలుద్దాంలే అది అన్నారు. 2 days తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు. 15 daysలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు ఈవినింగ్ నాకు పెళ్లి కొడుకు చేస్తారు, నెక్స్ట్ డే పెళ్ళి. ఓ మై గాడ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఛాన్సెస్ చాలా తీసుకున్నాం. అంటే యూ లవ్డ్ సమ్వన్, వర్కౌట్ అవ్వలేదు చాలాసార్లు. అండ్ సమ్వన్ ఇస్ గివింగ్ యూ సీరియస్లీ లవ్ అన్నప్పుడు ఈ ఎవరినో ఒకరు చేసుకోవాలి, ఇంకా మొత్తానికే సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయినప్పుడు అది ఎవరైతే ఏంటి చేసేసుకోవడం. ఓ మై గాడ్. అంటే ఎవరు వచ్చిన లైఫ్లో అలాగే చూసుకోవాలని ఉంటుంది మనకి. ఎంత హ్యాపీ కానీ ఇప్పుడు ఎంత మాట అన్నారు ప్రసన్న గారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మ్యారేజ్ హ్యాపీగా ఉన్నాను. యా సో ఇంత హ్యాపీగా ఉండి మీరు సరౌండర్ అయిపోవాలి అన్న వర్డ్ ఎలా యూజ్ చేస్తారు మీరు? అంతే కదా. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తారు? ఇప్పుడు అబ్బాయి అన్నాక ఆబ్వియస్లీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ అని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలా. దట్ ఈస్ రిలేషన్షిప్ నా దృష్టిలో. సో అన్నప్పుడు అంటే ఇది మరీ సీరియస్ తీసుకోవద్దు. ఏ రాయితే తల కొట్టుకుంటున్నట్టు. అరే మన్నాడు. సో యూజువల్ మోనికాతో అలా ఉంటారు జనరల్గా. సో దిస్ క్యాజువల్లీ వీఆర్. సో అదే అంటది ఇప్పటికి కూడా, యూ డిడ్ంట్ లవ్ మీ, నేను లవ్ చేసి చేసుకుని అంటది ప్రతిసారి. ట్రూ. సో దట్స్ వాట్ ఐ సే, షీఈ్ అ ట్రూ లవ్. యాక్చువల్ నన్ను అట్లా యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం, దట్ వాజ్ అ వెరీ బిగ్ హ్యాపీ థింగ్. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో కూడా కంపల్సరీ ఇప్పుడు అర్థం చేసుకున్న అమ్మాయి రావాలంటే కూడా ఆలోచిస్తారు, అంత ఈజీగా ఒప్పుకోరు. వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, అంత బాగానే ఉంది కదా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, కోవిడ్లో జాబ్ పోతే మోనికా వాజ్ వర్కింగ్. సో మౌనిక గారు ప్రూవ్ చేశారండి. సో అట్లా లైక్ ఓకే, అంటే దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని అడగాలన్నా కూడా ప్రస్తుతానికి జాబ్ లేదు, ఏమని అడుగుతామో కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్నప్పుడు కూడా వెడ్డింగ్స్ లేవు అప్పుడు. సో ఇట్స్ లైక్ వెరీ డౌన్. సో ఆ మూమెంట్లో షీ కేమ్ ఇన్ టు లైఫ్ అండ్ అట్లా లీడ్ చేస్తూ ఇట్స్ బీన్ 3 years నౌ. 2021లో మ్యారేజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 4 years, 3 years కిడ్. వాడు ఇంటెలిజెంట్, వాడు షార్ప్, నర్సరీ వెళ్తున్నాడు ఇప్పుడు. నైస్ నీట్ గోయింగ్ ఫ్యామిలీ. అండ్ లక్కీలీ మోనికా దగ్గర పెద్ద విషయం ఏంటంటే షీ నెవర్ సేస్ నో టు ఎనీథింగ్. నేను ఏదైనా చేస్తున్నా కూడా చేయొద్దు అని చెప్పదు. అండ్ యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను తన గురించి. యూజువల్లీ మన రివర్